గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్పి వేదిక్ ఆస్ట్రో. ఈరోజు టాపిక్ రెండవ దేక్కాన శరీర భాగంలో. ఓకే, ఇంతకుముందు మనం తెలుసుకున్నట్టుగా కాలపురుషాంక చక్రంలో 12 రాశులకి మన బాడీని 12 భాగాలుగా డివైడ్ చేసి ఒక్కొక్క భాగము ఒక్కొక్క రాశిలో అమర్చాలన్నట్టు. అది కాలపురుషాంగ చక్రం. అయితే దాన్ని బట్టి ఏ రాశిలో అయితే పాపగ్రహాలు ఉంటాయో ఆ పర్టికులర్ పార్ట్కి ప్రాబ్లం ఉండొచ్చు అని చెప్పేసి అంటారు. ఓకే, అది ఒక రకంగా మనం తెలుసుకోవడానికి ఒక సాధనం. కాలపురుషాంగ చక్రం అందులో పార్ట్స్ మనం తెలుసుకుంటే ఏ రాశిలో పాపగ్రహాలు ఉన్నాయో అక్కడ ఆ పార్ట్లో ఇబ్బంది ఉండొచ్చు అనేది తెలుస్తున్నట్టు. సో ఇంకో మెథడ్ ఏంటంటే బాడీని 3 భాగాలుగా విభజించేసి ఒకటేమో హెడ్, తర్వాత హెడ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి నెక్ నుంచి నాభి వరకు, తర్వాత థర్డ్ పార్ట్ వచ్చేసి నాభి కింది భాగం నుంచి ఫుట్ దాకా పాదం వరకు 3 భాగాలుగా విభజించాలన్నట్టు. అంటే ద్రేక్కాణం అంటారు కదా, అంటే రాశిని 3 భాగాలుగా డివైడ్ చేస్తే ఈచ్ భాగం ఎంత 10 degrees, అంటే 0 to 10 degrees ఒకటో ద్రేక్కాణంలో ఉంటుంది, 10 to 20 degrees వచ్చేసి రెండవ ద్రేక్కాణము, 20 to 30 degrees వచ్చేసి మూడవ ద్రేక్కాణం. సో ఆ విధంగా రాశులన్నింటినీ 3 భాగాలు విభజించేస్తే ఫస్ట్ భాగంలో ఉన్నది ఒకటో ద్రేక్కాణం అంటారు, ద్రేక్కాణ చక్రం. సో ఇప్పుడు మనం ఈరోజు రెండవ ద్రేక్కాణ చక్రం గురించి తెలుసుకుంటాం అన్నట్టు. సో రెండవ అంటే 10 to 20 degrees, ఓకే, ఆ పార్ట్ ఆఫ్ ది రాశి చక్రంని రెండవ ద్రేక్కాణ చక్రం అని చెప్పి అంటారు. అయితే ఈ రెండవ ద్రేక్కాణ చక్రంకి ఈ సెకండ్ పార్ట్ ఉంది కదా, అంటే నెక్ నుంచి నాభి వరకు ఉన్న పార్ట్స్ని 12 పార్ట్స్ని ఇచ్చారన్నట్టు. అది ఎలా ఇచ్చారో మనం తెలుసుకుందాం. ఓకే, సో రెండవ ద్రేక్కాణ చక్రంలో లగ్నం ఏదైనా కావచ్చు. సపోజ్ మేషరాశి కానీ, లేకపోతే వృషభం కానీ, మిథునం కానీ, ఏ రాశి అయినా కానీ లగ్నం. ఓకే, లగ్నమే ఇంపార్టెంట్ అన్నట్టు. సో లగ్నం వచ్చేసి కంఠం అవుతుంది అన్నట్టు. సో లగ్న పార్ట్లో సపోజ్ పాపగ్రహాలు ఉన్నాయనుకోండి, సో అక్కడ ప్రాబ్లం ఉండొచ్చు. ఆర్ నార్మల్గా ఏమంటారంటే పాపగ్రహాలు ఉన్న చోట స్కార్స్ ఉంటాయి, అంటే శుభగ్రహాలు ఉన్న చోట మచ్చలు ఉంటాయని చెప్పి అంటారు, మోల్డ్స్. ఓకే, అలా కూడా ఉంటుంది. దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఫస్ట్ రాశి ఒకటో లగ్నంలో కంఠము, రెండవ రాశి వచ్చేసి లగ్నం నుంచి రెండవ రాశి సెకండ్ ప్లేస్. ఓకే, అది వచ్చేసి కుడి భుజం, రైట్ షోల్డర్ అన్నట్టు. థర్డ్ రాశి వచ్చేసి లగ్నం నుంచి కుడి చెయ్యి, రైట్ హ్యాండ్. ఫోర్త్ హౌస్ వచ్చేసి శరీరంలోని కుడి భాగము, రైట్ సైడ్. ఫిఫ్త్ హౌస్ వచ్చేసి లగ్నం నుంచి హృదయంలో కుడి భాగము, రైట్ సైడ్ ఆఫ్ ది హార్ట్. ఓకే, రైట్ హార్ట్ అని కాదు, రైట్ సైడ్ ఆఫ్ ది హార్ట్. ఓకే, తర్వాత 6th హౌస్లో కుడి ఛాతి, కుడి ఊపిరితిత్తులు. సో రైట్ లంగ్, రైట్ బ్రెస్ట్ పార్ట్ అన్నట్టు అది వస్తుంది. తర్వాత 7th రాశి లగ్నం నుంచి ఏదైతే ఉందో నాభి స్థానం అంటారు, అంటే నావెల్. సో కంఠము దానికి ఆపోజిట్ నావెల్ అన్నట్టు. తర్వాత మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసి 8th హౌస్ ఎడమ ఛాతి, ఎడమ ఊపిరితిత్తుల పార్ట్. 9th హౌస్ వచ్చేసి హృదయంలో ఎడమ భాగం, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది హార్ట్. తర్వాత 10th హౌస్ వచ్చేసి శరీరంలోని ఎడమ భాగం, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బాడీ ఈ పార్ట్. తర్వాత ఎడమ చెయ్యి, 11th హౌస్ వచ్చేసి ఎడమ చెయ్యి ఇక్కడ. తర్వాత ఎడమ భుజం వచ్చేసి 12th హౌస్. సో ఆ విధంగా 12 రాశులకి 12 పార్ట్స్ చేశారు. అంటే ఈ సెకండ్ భాగంని ఈ విధంగా ఇటు సైడ్ నుంచి, అంటే రైట్ నుంచి మొదలొచ్చి మళ్ళీ లెఫ్ట్కి వచ్చాము. అంటే ఈ ద్రేక్కాణ చక్రంలో ఏంటంటే రైట్ లెఫ్ట్ రెండు కూడా చూస్తారు అన్నట్టు. అంటే ఒక రాశిలోనేమో రైట్ సైడ్ అయితే దానికి ఆపోజిట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అవుతుంది అన్నట్టు. వేరేస్ కాలపురుషాంగ చక్రంలో అలా కాకుండా 12 పార్ట్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క పార్ట్ని ఒక దానికి ఇచ్చేసారు.
సో ఇందులో స్పెషాలిటీ ఏంటంటే రైట్ సైడా లెఫ్ట్ సైడా ప్రాబ్లం అనేది కూడా, లేకపోతే రైట్ సైడ్ ఉందా మోలు, లెఫ్ట్ సైడ్ ఉందా అది తెలుసుకోవచ్చు అన్నట్టు దీంతో. రెండవ దిక్కోణంలో అంటే 10 degrees to 20 degrees దీనికి సంబంధించింది. ఓకే, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.